టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌లో కూడా భారీగా లే ఆఫ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. వాళ్ళే చెప్పారు. సో, చాలా లే ఆఫ్స్ ఉంటాయని జెప్పేసి. అయితే ఇప్పుడు చూస్తే ఈ లే ఆఫ్స్ అనేవి అంచనాలను మించి ఉన్నట్టుగా తెలుస్తుంది. సో, వాళ్ళెంతైతే అనుకున్నారో అంతకు మించే లే ఆఫ్స్ జరుగుతున్నట్టుగా, దీని వలన కంపెనీలో కూడా భారీ పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టుగా ఇప్పుడైతే తెలుస్తుంది. ఆ విధంగా టీసీఎస్‌లో అయితే భారీగా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. టీసీఎస్‌లోనే కాదు, ఐటీ ఫీల్డ్‌లో ఉన్న చాలా కంపెనీల్లో ఈ మధ్య తమ ఎంప్లాయీస్‌ని తీసేయడం, ఈ లే ఆఫ్స్ ఐటీ రంగంలో భారీగా జరగడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. సో, దీనిపైన బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో, చాలా మంది ఎంప్లాయీస్ తమ జాబ్స్‌ని కోల్పోవడం, ఆ తర్వాత వేరే కంపెనీలో ఉద్యోగాలకు ప్రయత్నించడం, అక్కడ కూడా లే ఆఫ్స్ జరగడం. ఈ విధంగా దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా విస్తృతంగా ఒక చర్చ జరుగుతుంది. సో, చాలామంది ఎంప్లాయీస్‌కి అంటే ఐటీ ఫీల్డ్‌లో వాళ్ళు బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ సంపాదించుకొని, ఆ తర్వాత లే ఆఫ్స్ ద్వారా తమ ఉద్యోగం కోల్పోయి అలా ఖాళీగా ఉంటున్నారు. ఇంకా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా గానీ, ఎక్కడా దొరకలేని ఒక పరిస్థితి కూడా ఆ ఐటీ ఫీల్డ్‌లో నెలకొందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. సో, ఇప్పుడు టీసీఎస్‌లో కూడా వాళ్ళే అనౌన్స్ చేశారు. మేము ఉద్యోగాలను మేము తీసేస్తున్నాం. లే ఆఫ్స్ ప్రకటిస్తున్నామని జెప్పేసి గతంలో చెప్పారు. ఎందుకు ఈ విధంగా ప్రకటన చేశారని జెప్పేసి చూస్తే వాళ్ళే రీజన్ కూడా చెప్పారు. అంటే సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ సంస్థను తీర్చిదిద్దాలన్న ఒక అభిప్రాయంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే ఎటువంటి సాంకేతిక రంగంలో ప్రెజెంట్ ఎటువంటి మార్పులొస్తున్నాయి? ఏ రకంగా మిగతా కంపెనీలు ముందుకెళ్తున్నాయి? ప్రపంచవ్యాప్తంగా ఈ ఐటీ ఫీల్డ్ ఏ విధంగా ఉంది? సో, వీటిని దృష్టిలో ఉంచుకొని తమ కంపెనీని కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. సో, అందులో భాగంగానే కొంత లే ఆఫ్స్ జరగాలి అని జెప్పేసి భావించే ఈ విధంగా లే ఆఫ్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మేజర్‌గా మనకు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎందుకు ఈ విధంగా లే ఆఫ్స్ జరుగుతున్నాయని చూస్తే ముఖ్యంగా ఏఐ రాక. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు అన్ని రంగాల్లోకి దూసుకొచ్చేసింది. సో, అన్ని రంగాల్లో అది ప్రభావాన్ని చూపిస్తుంది. దాంతో ఏఐ వాడకం అనేది పెరిగిపోవడం మనం చూస్తూ వస్తున్నాం. మన ఫోన్ ఓపెన్ చేస్తేనే గ్రోక్ ఏఐ అని, జెమినీ ఏఐ అని ఉంటుంది. సో, రీసెంట్‌గా ఆ జెమినీ ఏఐని కూడా తీసుకురావడం చూసాం. ఆ తర్వాత డీప్ సీక్ అని చైనా వాళ్ళదుంది. చాట్ జీపీటీ వాడతాం. ఇవి ఏఐలే. సో, ఆ విధంగా ఆహ్, ఈ ఏఐలు మనం వాడుతూ ఉంటాం. అలా అన్ని ఫీల్డ్‌లోకి కూడా ఏఐ రాక అనేది పెరిగిపోయింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏఐతో సినిమాలు తీసేస్తున్నారు. అది మనకు తెలిసిందే. సో, ఏఐ వాడకం కూడా పెరిగిపోవడం మనం ఆ స్థాయిలో సినిమా ఇండస్ట్రీలో వచ్చేసింది. అన్ని ఫీల్డ్స్‌లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చొరబడి తమ ఆధిపత్యాన్నయితే చూపిస్తుందని చెప్పుకోవాలి. సో, అలా ఐటీ ఫీల్డ్‌లో కూడా ఏఐ అనేది పెరిగిపోయింది. సో, ఏఐతో తక్కువ టైంలోనే ఎక్కువ పని చేయించుకునే ఒక ఆప్షన్ ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు చాలా కంపెనీలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కే ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని హ్యాండిల్ చేసేందుకు హ్యూమన్స్‌ని పెట్టుకోవడం అదొక విచిత్రమైన పద్ధతి మనం చూస్తూ వస్తున్నాం. సో, వీటిని కంట్రోల్ చేయాలంటే వాళ్ళు ఉండాల్సిందని. సో, అలా ఏఐని కంట్రోల్ చేసే వివిధ వివిధ డిపార్ట్‌మెంట్స్‌లో కూడా మనుషుల్ని ఎంప్లాయీస్‌గా ఆహ్, పెట్టుకునే ఒక పద్ధతి మనం చూస్తూ వస్తున్నాం. దానికోసం వాళ్ళకి స్కిల్స్ ఉండాలి. వాళ్ళకు ఏఐ గురించి మొత్తం తెలిసుండాలి. సో, అలా తెలిసిన ఎంప్లాయీస్‌ని కూడా ఆహ్, హైర్ చేసుకుంటున్నారు. సో, దాని గురించి ఐడియా లేని ఎంప్లాయీస్‌ని కూడా తీసేసే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ మధ్య కొన్ని కంపెనీలు కూడా అనౌన్స్ చేశాయి. సో, ఏఐ ఫీల్డ్‌లో వాళ్ళకున్న నాలెడ్జ్‌ని దృష్టిలో ఉంచుకొని మేము తీసుకుంటున్నాం. సో, వాటికి సంబంధించి ఎవరికైతే స్కిల్స్ లేవో వాళ్ళని తీసేస్తున్నాం. ఇది మా కంపెనీ ని ముందడుగు వేసే ఒక ప్రయత్నంలో భాగంగా జరుగుతుందని కూడా చెప్పడం చూస్తాం. ఆ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి దాని రాకనేది సో, చాలామంది ఎంప్లాయీస్ తమ జాబ్ కోల్పోయేలా చేస్తుంది. ఇది ఇప్పుడు అందరిని కూడా భయపెడుతున్న అంశమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నిరుద్యోగ సమస్య ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా కష్టపడి బీటెక్ చేసి చదివి జాబ్ సంపాదించుకున్న తర్వాత ఇలా ఏఐ రాక వలన లేకుంటే కంపెనీలు ఇతరత్ర కారణాల వల్ల లే ఆఫ్స్ ప్రకటించి తమ జాబ్‌ని తీసేసేసరికి సో, ఇంకా నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. సో, ఇప్పుడు టీసీఎస్‌లో కూడా మొదట వాళ్ళు తమ మొత్తం ఎంప్లాయీస్‌లో 2%ని తీసేయాలని జెప్పేసి డిసైడ్ అయ్యారు. అంటే 12,000 ఎంప్లాయీస్‌నైతే మొదట వాళ్ళు తీసేశారు. ఆ తరువాత అంతటితో ఆగలేదు. 6,000 మంది మరొక ఆహ్, విడతలో ఇంకొక 6,000 పైగానే ఎంప్లాయీస్‌నైతే తీసేశారు. సో, వాళ్ళు అనౌన్స్ చేశారు. అలా ఇది మిడిల్ గావచ్చు, లేకుంటే సీనియర్ ఎంప్లాయీస్ గావచ్చు. అంటే వీళ్ళ ఎక్స్‌పీరియన్స్ బట్టి. సో, వాళ్ళ మీద కూడా ప్రభావం చూపించి వాళ్ళని కూడా తీసేసే ఒక ప్రయత్నం అయితే జరిగింది. అలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అయితే దాదాపు 19,755 మంది ఎంప్లాయీస్‌ని తొలగించినట్టుగా కూడా వెల్లడించడం జరిగింది. సో, మొన్న అక్టోబర్ 9న వాళ్ళ
ఆర్థిక నివేదిక పేర్కొనడం జరిగింది. అంటే వాళ్ళు ఆర్థిక నివేదికలో చూస్తే 6,13,069 మంది ఎంప్లాయీస్ ప్రెజెంట్ అయితే ఉండడం జరిగింది. అంటే ఇంతమంది ఎంప్లాయీస్‌ని తీసేసిన తర్వాత మిగిలిన ఎంప్లాయీస్ అని చెప్పుకోవాలి. సో, గత జూన్ త్రైమాసికంలో కూడా 5,090 మంది ఎంప్లాయీస్‌ని అదనంగా నియమించుకున్నారు. అంటే తీసేస్తున్నారు, అదనంగా కొంతమందిని నియమించుకుంటున్నారు. అంటే తీసేసే వాళ్ళు తమ కంపెనీకి ఏ విధంగా కూడా ఇప్పుడు హెల్ప్ అవ్వరు అని చెప్పేసి ఆ ఉద్దేశ్యంతో వాళ్ళని తీసేస్తున్నారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ సాంకేతిక పరంగా ఏ విధంగా మార్పులొచ్చాయి, దాని పరంగా ఏ ఎంప్లాయీస్‌ని తీసుకోవాలన్న ఒక దృష్టిలో పెట్టుకొని సో, ఆ రకమైన ఆ స్కిల్ ఉన్న ఎంప్లాయీస్‌ని మాత్రమే చేర్చుకుంటున్నారు. సో, 5,090 మంది ఎంప్లాయీస్‌ని గత జూన్‌లో తీసుకున్నారు. సో, అలా ఎంప్లాయీస్ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. కొంతమందిని తీసుకుంటున్నారు కూడా. అంటే ఉద్యోగాల కోత ఉన్నప్పటికి కూడా కొత్త నియామకాలు కూడా పెరిగిపోతున్నాయి. అంటే 13.3% అయితే పెరిగాయి. కొత్త నియామకాలు జరుపుకోవడం కూడా. సో, అలా 2 బ్యాలెన్సింగ్‌గా జరుగుతున్నాయి. ఉద్యోగాల తొలగింపు, ఉద్యోగాల నియామకాలు. ఈ విధంగా 2 బ్యాలెన్సింగ్ కూడా జరుగుతున్నాయి. అయితే ఉద్యోగాల తొలగింపే ఎక్కువగా ఉంది. సో, తీసుకోవడం అనేది కాస్త తక్కువగా ఉందని చెప్తున్నారు. 13.3% పెరిగాయి ఎంప్లాయీస్ నియామకాలనేవి. అయితే అది గతంలో పోలిస్తే చాలా తక్కువ. గతంలో 13.8% ఉండేది. ఇప్పుడు 13.3%కి పడిపోయింది. సో, ఆ రకంగా కాస్త ఎంప్లాయీస్‌ని నియామకాలనేవి తక్కువగానే ఉన్నాయి. పైగా ఇటు లే ఆఫ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి. సో, ఇలా టీసీఎస్ కంపెనీలో అయితే ఈ రకంగా లే ఆఫ్స్ అనేది ఊహకు మించి వాళ్ళ అంచనాలకు మించి అయితే పెరిగిపోతున్నాయి. వాళ్ళు మొదట 2% అని చెప్పినప్పటికీ ఆ తర్వాత క్రమక్రమంగా పెరిగి ఇంకా ఎక్కువ లే ఆఫ్స్ జరగడానికి దారితీశాయి. అది ఒక్క టీసీఎస్సే కాదు. రాకిల్‌లో మనం చూసాము. జస్ట్ జూమ్ మీటింగ్ అని చెప్పేసి 20 నిమిషాల్లో 3, 4 వేల మంది ఎంప్లాయీస్‌ని అలా జూమ్ మీటింగ్‌లోనే తీసేసిన సందర్భాలు మనం చూసాము. ఆ తర్వాత ఆహ్, మన ఎలన్ మస్క్ కంపెనీలో కూడా చాలా మంది ఎంప్లాయీస్‌ని తీసేయడం. ఇలా అంటే ఒక దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా ఐటీ ఫీల్డ్‌లో అయితే ఈ విధంగా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో, చాలా మంది ఎంప్లాయీస్ తమ జాబ్‌ని కోల్పోయే ఒక పరిస్థితిని చూస్తున్నాం. సో, దీనికి కారణాలు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏఐ రాక ఒకటైతే ఇంకా వివిధ కారణాలు అంటే కొంత స్కిల్ లేకపోయిన ఎంప్లాయీస్‌ని కూడా తీసేసే ఒక పరిస్థితి. అలా వాళ్ళు ఇంకొన్ని స్టార్టప్ కంపెనీలు వాళ్ళకు సరిగ్గా ఫండింగ్ లేక ఎక్కువ ప్రాజెక్ట్స్ దొరకక తీసేసిన పరిస్థితిని చూస్తున్నాం. ఇంకా చాలా టాప్ కంపెనీస్ కూడా ఒక్కొక్కసారి ప్రాజెక్టులు దొరక్క తీసేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఆ రకంగా ఐటీ ఫీల్డ్‌లో అయితే ఇటువంటి ఒక పరిస్థితి నెలకొంది. సో, చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుంది? సో, ఎప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది? ఈ విధంగా లే ఆఫ్స్ అనేది ప్రతి కంపెనీ ప్రకటించుకుంటూ పోతే ఫ్యూచర్‌లో ఐటీ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుందనేది ఒక గందరగోళ పరిస్థితిలో అయితే ఉంది. సో, దీనికి సంబంధించి మరి ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో అయితే చూడాలి. సో, చాలా కంపెనీస్ అయితే ఈ విధంగా లే ఆఫ్స్ ప్రకటించడం చూస్తూ వస్తున్నాం. మరి ఈ ప్రకటనలు ఎప్పుడైతే ఆగిపోతాయో, మరి ఎప్పుడు వాళ్ళు ఇంకా ఎంప్లాయీస్‌ని తీసుకొని ఐటీ ఫీల్డ్‌ని ఎంప్లాయీస్‌తో నింపేస్తుందో అది మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో, చూద్దాం మరి ఆహ్, ఐటీ ఫీల్డ్స్ ఏ రకంగా ముందడుగు వేస్తాయి? ఏ రకంగా ఈ విధంగా లే ఆఫ్స్ ప్రకటించుకుంటూ పోతే అది ఎక్కడి వరకు వెళ్తుంది? అనేది ఒక సందేహాస్పదమైన ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. సో, చూద్దాం మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుందో ఈ ఫీల్డ్‌లో. థాంక్ యూ సో మచ్.